గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నితయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. కొంతమంది నన్ను కొన్ని సందేహాలు అడుగుతారు. అంటే ఏమండి మా ఇంట్లో గుడ్లగోపు ప్రవేశించిందండి, లేదండి మా ఇంట్లో పావురం ప్రవేశించిందండి, లేదా మా ఇంట్లో పాము ప్రవేశించిందండి, వల్ల ఏమైనా అనర్థాలు జరుగుతాయా, వీటికి ఏమైనా పరిహారాలు చేసుకోవాలా అని చెప్పేసి అడుగుతారు. వారందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను, దయచేసి అందరూ గమనించగలరు. అయితే వీటికి సంబంధించిన పరిహారం ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు ఒక వాస్తు పురుషుడు అనేవారు ఎవరు, ఆయన ఎలా ఆవిర్భవించారు అనే విషయాలు తెలుసుకోవాలి. ఈ వాస్తు పురుషుని కథ మనకి మహామత్స్య పురాణంలోను, విశ్వకర్మ వాస్తు లాంటి వాస్తు శాస్త్ర గ్రంథాల్లోనూ చెప్పబడింది. అదేంటో ఒక్కసారి వినండి. పూర్వం త్రేతాయుగంలో పరమశివుడు అంధకాసురుడు అనే రాక్షసుడితోటి యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన లలాట నుంచి ఒక శ్వేత బిందువు కింద పడింది. అందులోంచి ఒక మహారాక్షసుడు అనేది ఉద్భవించాడు. ఆయన్ని చూసి దేవతలందరూ భయపడిపోయి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయి, బ్రహ్మదేవ మమ్మల్ని రక్షించండి, అసలే అంధకాసుడు అనే రాక్షసుడితో మేము వేగలేకపోతూ ఉంటే శివుడు ఆయనతో యుద్ధం చేస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఇంకొక మహా రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడు మమ్మల్ని ఏం చేస్తాడో అని భయం వేసేస్తుంది, మీరే మమ్మల్ని రక్షించండి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ఉపాయం చెప్తాడు. ఏమనంటే, నాయనలారా మీరేం బాధపడకండి, మీరందరూ ఏం చేస్తారంటే ఆ రాక్షసుణ్ణి అధోముఖంగా చేసి కిందకి భూమి మీదకి పడేయండి. అంతేకాకుండా ఆ రాక్షసుడి అవయవాల మీద మీరందరూ కూర్చోండి, అతన్ని పైకి లేవకుండా చేయండి అంటే వారందరూ అట్లాగే ఆ మహా రాక్షసుణ్ణి అధోముఖంగా భూమి మీదకి తోసేసి ఆ రాక్షసుడి మీద ఈ దేవతలందరూ కూర్చొని ఆ రాక్షసుడిని పైకి లేవకుండా చేసేటప్పటికి ఆ రాక్షసుడికి చాలా బాధ కలిగి బ్రహ్మదేవుని గురించి నమస్కారం చేసి, ఓ బ్రహ్మదేవ, నేను ఎవరిని ఏమీ బాధించలేదు, కానీ ఈ దేవతలందరూ వచ్చి నా శరీర అవయవాల మీద కూర్చొని నన్ను లేవకుండా చేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఇది ఏంటి, ఇది ఎక్కడ న్యాయం, మీరే చెప్పండి అంటే అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యి, నాయనా నువ్వేం బాధపడకు, నీకు కొన్ని వరాలు ఇస్తున్నాను చెప్తాడు. అంటే నిన్ను కొన్ని సందర్భాల్లో మనుషులు పూజించాలి, అలా పూజించకపోతే వారికి కొన్ని ఉపద్రవాలు జరుగుతాయి. అంటే వాళ్ళు చేసే పనుల్లో విఘ్నాలు కానీ ఏవైనా కానీ, లేదా వాళ్ళకి ఆరోగ్య సమస్యలు కానీ ఏమైనా సరే జరుగుతాయి. ఆ సందర్భాలు ఏంటనేవి చెప్తాను విను అని చెప్పేసి చెప్పడం మొదలెట్టారు. అంటే బ్రహ్మగారు ఏ సందర్భాల్లో వాస్తు పురుషుని పూజ చేయాలని చెప్పేసి కొన్ని శ్లోకాల రూపంలో వివరించారు. ఈ శ్లోకాలు మనకి విశ్వకర్మ వాస్తు శాస్త్రంలో చాలా అద్భుతంగా వివరించడం జరిగింది. ఆ శ్లోకాలు ఏంటో 1 by 1 చూద్దాం. వాస్తు పూజాం ప్రకుర్వేత గృహారంభే ప్రవేశనే అంటే గృహారంభం శంకుస్థాపనప్పుడు, అలాగే గృహప్రవేశం అప్పుడు చేయాలి. తర్వాత ద్వారాభివర్తనే చైవ త్రివిధే చ ప్రవేశనే ప్రతివర్షే చ యజ్ఞాదౌ తదా పుత్రస్య జన్మని అంటే ద్వారములు పెట్టినప్పుడు, అలాగే త్రివిధ గృహ ప్రవేశములు అంటే అపూర్వ ప్రవేశం, సుపూర్వ ప్రవేశం, ద్వంద్వ ప్రవేశం. అపూర్వ ప్రవేశం అంటే నూతనంగా గృహం కట్టుకొని అందులో గృహప్రవేశం చేయడం. సుపూర్వ ప్రవేశం అంటే ఏదైనా యాత్రలకు వెళ్ళొచ్చి అప్పుడు గృహప్రవేశం చేస్తే దాన్ని సుపూర్వ ప్రవేశం అంటారు. ద్వంద్వ ప్రవేశం అంటే మన ఇల్లు ఏదైనా అగ్నిదగ్ధం అయ్యి మళ్ళీ పునర్నిర్మించుకొని అప్పుడు గృహప్రవేశం చేస్తే దాన్ని ద్వంద్వ ప్రవేశం అంటారు. ఈ 3 రకాల గృహప్రవేశంలోనూ వాస్తు పురుషుని పూజించాలి. ప్రతివర్షేచే యజ్ఞాదౌ తదా పుత్రస్య జన్మని అంటే ప్రతి సంవత్సరము కూడా వాస్తు పురుష పూజ చేయాలి. ప్రతి సంవత్సరం చేసేటప్పుడు ఎప్పుడు చేయాలండి అంటే వాస్తు పురుషుడు ఆవిర్భవించింది భాద్రపద బహుళ తదియ మంగళవారం కృత్తికా నక్షత్రం యతిపాత యోగం ఉన్న రోజున ఆయన ఆవిర్భవించారు.
అది ఈ సంవత్సరం సెప్టెంబర్ 20వ తారీఖు వస్తుంది. అందుకని నేను గుర్తు చేస్తున్నాను. అలా ప్రతి సంవత్సరం చేసేటప్పుడు ఆయన యొక్క జన్మదినం నాడు చేస్తే చాలా మంచిది. అలాగే యజ్ఞములు మొదలెట్టే ముందు, అలాగే పుత్రజన్మం అయినప్పుడు కూడా చేయాలి. అలాగే వ్రతబంధి వివాహేచ తదేవచ మహోత్సవే జీర్ణోద్ధారే తదాశల్యే నునే చేయవ విశేషత. అంటే ఉపనయనం అప్పుడు, వివాహం అప్పుడు, జీర్ణోద్ధారం చేసినప్పుడు, అంటే భూమిలోంచి శల్యాలు తీసినప్పుడు కూడా వాస్తు పురుష పూజ చేయాలి. ఇంకా ఎప్పుడెప్పుడు చేయాలంటే వజ్రాగ్ని దూషితే భగ్నే సర్పచండాల వేష్యతే ఉలూగ వాసితే సప్తరాత్రో కాకాది వాసితే. అంటే ఇంటి మీద పిడుగుపడి దెబ్బతిన్నప్పుడు, అలాగే ఇంట్లోకి పాము ప్రవేశించినప్పుడు, ఉలూగ వాసితే అంటే ఇంట్లో గుడ్లగోప ప్రవేశించినప్పుడు, అలాగే సప్తరాత్రో కాకాది వాసితే అంటే ఇంట్లోకి కాకి ప్రవేశించి 7 రోజులు కనుక ఇంట్లో ఉంటే అలాంటి సందర్భాల్లో కూడా వాస్తు పురుష పూజ చేయాలి. ఇంకా ఎప్పుడెప్పుడు చేయాలంటే కపోత గృహవాసే మధూనాం నిలయే తదా అన్యేచ్ఛేవ మహోత్పాతే దూషితే శాంతిమాచరేత్. అంటే ఇంట్లోకి పావురం ప్రవేశించినప్పుడు, ఇంట్లో తేనె తొట్లు పెట్టినప్పుడు, ఇంకా ఏవైనా ఉత్పాతాలు అంటే కొంతమంది చెప్తారు ఇంట్లో గజ్జల శబ్దాలు వినపడుతున్నాయండి, లేదా ఇంట్లో వింత వింత శబ్దాలు వినపడుతున్నాయండి. అలాంటి సమయాల్లో ఏం చేయాలంటే అటువంటి సమయంలో వాస్తు పురుష పూజ చేసుకుంటే మంచిది. కాబట్టి ఇది అందరూ ఆచరించి ఇంట్లో ఉన్న దోషాలని పోగొట్టుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఇదంతా వినగానే ఏమండి బాగానే ఉంది, మీరు ఏ ఏ సందర్భాల్లో వాస్తు పురుష పూజ చేసుకోవాలని చెప్పేసి చాలా చక్కగా వివరించారు, కానీ మరి ఆ పూజ ఎలా చేసుకోవాలో మరి మాకు తెలీదు అంటే ఒక పని చేయండి. మీకు ఇటువంటి సందర్భాలు సన్నివేశాలు ఎదురైనప్పుడు మీకు దగ్గరలో ఉన్న పంతులు గారిని పిలిచి వాస్తు పురుషుని పూజ చేసుకోవచ్చు. లేదా అట్లా వీలు కాని వాళ్ళు మనకి యూట్యూబ్లోనే నండు శ్రీనివాస్ గురువు గారు లాంటి వారు చేసిన వీడియోలు ఉన్నాయి. అవి చూసి మీరు ఆ పూజ చేసుకొని మీకు కలిగే దోషాలని నివృత్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకొక వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి.